విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకునొచ్చిందన్నారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవని చెప్పారు. గత 5 ఏళ్ల పాటు దుర్మార్గమైన పాలన చేసిన సంగతిని ప్రజలు మర్చిపోలేకపోతున్నారని మంత్రి కొండపల్లి వ్యాఖ్యానించారు. మంచిగా చెప్పేదానికి వాళ్ళకు ఒక ఉన్నతమైన ఆలోచన అనేది లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ సెషన్లో ఒక ప్రశ్నకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయమై స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది, ప్రైవేటైజేషన్ గురించి. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 11,440 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ కింద 10,300 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు.